బేసిక్‌గా బడ్జెట్‌లో ప్రసంగాలు, బడ్జెట్‌లో ఉన్న లెక్కలు ఒకప్పుడు పారదర్శకంగా, నిజాయితీగా, బాధ్యతాయుతంగా ఉండేది. ఇప్పుడంతా మాటల గారడి, నోటితో సంతోషపరిచేటటువంటిది. నోరు, చెవులకి మధ్య మాత్రమే పని. ప్రాక్టికాలిటీకి అస్సలు సంబంధం లేదు. జరుగుతున్నయి ఖాతాలో ఏసుకోవడం, జరగని వాటిని ఎదురోళ్ళ మీదకి తోసేసుకోవడం. ఇది రాజకీయ ఉపన్యాసాలు, మీటింగులు, ఎన్నికలే కాకుండా బడ్జెట్లలో కూడా అదే ప్రభావితం చేస్తున్నాయి. ఇప్పుడు గ్రోత్ ఇంజిన్స్‌గా ఇవాళేంది? ఆయన చంద్రబాబు గారు పుట్టినప్పటి నుంచి ఆంధ్రాని గ్రోత్ ఇంజిన్‌గానే డెవలప్ చేస్తూనే ఉన్నారు. అంటే చేస్తూనే సెపరేట్‌గా 3 ప్రాంతాలు డివైడ్ చేశారా? ఏముంది అందులో? ఇప్పటికి 3 ప్రాంతాలు ఆయన చేసేదేముంది? ఎప్పటినుంచో ఉంది. ఇంక కొత్తగా చేసేదేముంది? మొన్న బడ్జెట్‌లో విశాఖ ఎకనామికల్ జోన్ అని ఏముందయ్యి? ఆయన కొత్తగా చెప్పేది గుంటూరు, ఏంటంటున్నా నేను అందులో. హ్మ్. చెప్పేదేముంది కొత్తగా? ఇప్పుడు హ్మ్. విశాఖలో గ్రోత్ ఇంజిన్, ఎకనామిక్ జోన్ అని ఆయన చెప్పేదేంది? ఆ క్రెడిట్ ఆయన లాక్కోవడానికి తప్పించి విశాఖ దేశంలోనే టాప్ 10 అది. అందులో బాబు గారు వచ్చి సాధించింది ఏంటి? రేపు సాధించబోయేది ఏంటి? 4 కంపెనీలు వస్తున్నాయి. యెస్. ఇంతకుముందు 40 కంపెనీలు ఉన్నాయి. 400 ఇండస్ట్రీస్ ఉన్నాయి అక్కడ. కొత్తగా నువ్వు చేస్తున్నది ఏంటి అక్కడ? ఏమన్నా ఎవరైతే అక్కడికి వచ్చి అలాంటి గ్రోత్ ఇంజిన్ అని నువ్వు చెప్తున్న దాంట్లో జనం బ్రతకడానికి నువ్వేమన్నా చేస్తున్నావా? పరిశ్రమ ప్రదేశం బాగుంటుంది.